హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏంటి అంటే నేను మీకు ఒక చాలా ముఖ్యమైన 2 గుళ్ళు చూపించబోతున్నాను. ముఖ్యమైన అని ఎందుకన్నాను అంటే మోస్ట్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్కి చాలా నమ్మకమైన గుళ్ళు అనమాట ఇవి. వేములవాడ రాజన్న టెంపుల్, అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. మీరు భక్తి టీవీల్లో కానీ న్యూస్లో కానీ చాలా వాటిల్లో వీడియోల్లో కానీ చూసుంటారు. వేములవాడ రాజన్న చాలా మహిమగల్ల దేవుడు, ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. అక్కడ కోరికలు నెరవేరితే ఏంటంటే ఒక స్పెషల్ ఆనవాయితీ ఉంటుందన్నమాట. మనం ఏదైనా కోరిక కోరుకున్న తర్వాత ఆయనకి శివుడికి కోడెని కట్టేస్తాము అంటారంట. కోడెని కట్టేయటం అంటే ఏంటి అంటే ఆ ఎద్దుని, చిన్నవి కానీ పెద్దవి కానీ ఎద్దుని తీసుకొచ్చి అక్కడ శివుడికి ఎదురుగా ఉండే ఒక రాయి ఉంటుంది, అక్కడ కట్టేస్తారనమాట. ఒకటి తీసుకొచ్చి మనము ఏంటంటే అద్దెకి కూడా ఇస్తారు. అక్కడ ఇంత అమౌంట్ అని తీసుకొని అద్దెకి ఇస్తారనమాట ఆ కోడల్ని. మనం అది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దానికి సపరేట్ టికెట్ ఉంటుంది. ప్రదక్షిణ చేసి అక్కడ ఆ ఎద్దుని అక్కడ కట్టేయాలన్నమాట. ఒక నిమిషం పాటైనా అలా కట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అప్పచెప్పేస్తారు. లేదా మామూలుగా కొని ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారంట. సో మన కోరిక నెరవేరితే అలా కోడిని ఇస్తామని మొక్కుకుంటారంట. అలాగే గండ దీపాలు ఉంటాయి కదా, అవి కూడా ఇస్తున్నారు. పాయసాలు వండుకొని తీసుకొస్తున్నారు. కొంతమందికి అయితే ఒంటి మీదకి వస్తున్నాడు అనమాట శివుడు. మామూలుగా కొమరవెల్లి మల్లన్న అలా అయితే మామూలుగా ఒంటి మీదకి వచ్చి చెప్తా ఉంటారు. అట్లాగా అక్కడ చాలామంది శివశక్తులకి ఇలా ఒంటి మీదకి వస్తున్నారనమాట. నేను అదంతా కూడా చూశాను. కాకపోతే ఈ వీడియోలో అదంతా షూట్ చేయడం కుదరలేదు. ఎందుకు అంటే అక్కడ మనకి ఫోన్స్ ఎలో లేదనమాట లోపలికి. ఎవరైనా సీక్రెట్గా తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తున్నారు, కానీ మామూలుగా అయితే ఎలో లేదు. మేమైతే తీసుకెళ్ళలేదు, కౌంటర్లో పెట్టేసి వెళ్ళాము. అందుకే నేను మీకు ఇన్ఫర్మేషన్ రూపంలో నేను చెప్తున్నాను అనమాట. మేమైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చామన్నమాట. సిద్దిపేట దగ్గర టిఫిన్ చేద్దామని ఆగాము. యాక్చువల్గా అయితే మామూలుగా ఫాస్టింగ్ ఉండి దర్శనం అయిన తర్వాత తిందాం అనుకున్నాము. కానీ మనకి వెళ్ళడానికే 4 hours అలా పడుతుంది, 3.5 hours అలా పడుతుంది టైము. అండ్ వెళ్ళిన తర్వాత ఇవాళ సండే కాబట్టి క్రౌడ్ ఎక్కువ మంది ఉంటారు. దర్శనం అనేది 4 hours పైన పట్టొచ్చు కూడా, చెప్పలేము అది. ఇంకా శివరాత్రి ఆ టైంలో అయితే 10 hours అలా పడుతుందంట. క్యూ లైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయంట. సో అలా అని ఇంకా మేమేం చేసామంటే సిద్దిపేటలో ఆగి టిఫిన్ చేయడానికి ఆగామన్నమాట. టిఫిన్ అయితే అస్సలు బాగాలేదు, చాలా వేస్ట్ ఆఫ్ మనీ అనుకున్నాను. ఒక ప్లేట్ పూరి అండ్ హాఫ్ ప్లేట్ ఇడ్లీ అలా చెప్పుకున్నాం, కానీ అసలు బాగాలేదు టిఫిన్. ఇంకా మేము ఏం చేస్తాము, సగం తిని సగం వదిలేసి అట్లా ఇంకా మనీ కట్టేసి వచ్చేసాం అనమాట. మనం సిద్దిపేట అక్కడ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ అని చెప్పేసి వేములవాడ రాజన్న టెంపుల్ అని చెప్పేసి ఒక ఆర్చ్ కనిపిస్తుంది అనమాట. సో ఆర్చ్ లోపలికి వెళ్తే మనకి మనం గుడి దగ్గరికి వెళ్ళే దారి అనమాట. ఈ దారిలో అంతా కూడా విలేజెస్ ఉంటాయి, చిన్న చిన్న విలేజెస్. అవన్నీ కూడా దాటుకొని వెళ్ళాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇప్పుడు సిద్దిపేట వరకు వచ్చిన రూటు మనకి 2 way ఉంటుంది. రోడ్డు చాలా విశాలంగా ఉంటుంది, స్పీడ్గా రావచ్చు, చాలా అంటే మంచిగా రావచ్చు, సేఫ్గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రోడ్డు కొంచెం 1 way కాబట్టి వచ్చే వెహికల్స్ వెళ్ళే వెహికల్స్, అలాగే ఘాట్ రోడ్లు ఉంటాయి, కొంచెం టర్నింగ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. స్లోటింగ్ అంటే జారే టైప్గా ఎక్కువ ఉంటుందన్నమాట రోడ్లు, కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి. అక్కడ నుండి మనకు టైం ఎక్కువ పడుతుంది. సిద్దిపేట దాటిన తర్వాత 50 kilometers ఉంటుంది, బట్ టైం ఎక్కువ పడుతుంది. ఫైనల్లీ రీచ్డ్ అనమాట. మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసాము. ఒక 500 meters దూరంలో మేము పార్క్ చేసాము గుడికి. సో పార్కింగ్ ఏరియా అనేది దగ్గరలోనే ఉంటుంది గుడికి. సో ఎవరిని అడిగినా సరే చెప్తారు, కొత్తగా వెళ్ళే వాళ్ళకైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ గుడి చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా వారికి వాళ్ళ కొలీగ్ చెప్పారనమాట ఈ గుడి గురించి. మేము ఎప్పుడు అనుకోలేదు ఇలా ఈ గుడికి వస్తాము, ఇలా దర్శించుకుంటామని. ఆ దేవుడి పిలిపే అనిపించింది నాకైతే. ముందు రోజు నైట్ అసలు నాకు నిద్ర పట్టలేదు. మీరు నమ్ముతారో నమ్మరో, ఎలా ఉంటుంది గుడి, దర్శనం ఎలా జరుగుతుంది, ఏంటి, క్రౌడ్ ఎలా ఉంటారు, ఇవన్నీ మైండ్లో రన్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ గుడిలోకి రీచ్ అయిన తర్వాత మనం ధర్మగుండం దగ్గర స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారంట. మామూలుగా తల వెంట్రుకలు ఇచ్చేవాళ్ళు, తలనీలాలు సమర్పించుకునే వాళ్ళు కానీ మామూలు వాళ్ళు ఈ ధర్మగుండంలో స్నానం చేస్తే ఏంటంటే చర్మ వ్యాధులు కానీ ఏదైనా లోపల మనకి ఏదైనా ఇన్నర్గా ఏమన్నా రుగ్మతలు ఉంటే అవి తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. నేను కూడా మామూలుగా ఇలాంటివన్నీ నమ్ముతాను.
మనకి ఏదైతే మంచి జరుగుతుందంటారో వాటిని నమ్ముతాను, నేను గుడ్డిగా నమ్ముతాను నిజంగా చెప్పాలంటే. సో అక్కడికి వెళ్ళేసి కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ క్లిప్పింగ్ మీకు చూపిస్తుంది మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత. యాక్చువల్గా దర్శనానికి ఫోన్లు అలౌ చేయలేదని చెప్పాను కదా, ధర్మగుండంలో మేము కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకున్న తర్వాత లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. యాక్చువల్గా 200 రూపీస్ దర్శనం కూడా ఉంది, ఫ్రీ దర్శనం కూడా ఉందన్నమాట. మేము బయట చూసేసరికి క్రౌడ్ కొంచెం పెద్దగా ఎక్కువ లేరు కదా అనుకొని లోపలికి వెళ్ళిపోయాం ఫ్రీ దర్శనానికి. మోస్ట్లీ 3 hours పైనే పట్టింది దర్శనం అయితే. క్యూ లైన్స్లో జనాలు చాలా బాగా ఎక్కువగా ఉన్నారు. సండే అంటే ఇంకా ఊహించాల్సిందేలే ఇలానే ఉంటుందని. సో మొత్తానికైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. ఆ శివుణ్ణి చూడంగానే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయి. నిజం చెప్పాలంటే అమ్మవారు అసలు ఎంత బాగుందో, పసుపు వదనంతో ఎంత ముద్దుగా ఉందో. ఇంకా లోపల బాలత్రిపుర సుందరి అమ్మవారు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అందరు ఉన్నారు. ఇంకా గుళ్ళో నేను చెప్పాను కదా మొక్కులు ఏంటి అంటే, మనకి ఏదైనా నెరవేరితే మామూలుగా గండ దీపాలు ఇవ్వటము, అండ్ తర్వాత కోడిని కట్టేస్తారు. అసలు మోస్ట్లీ 100లో తీసుకొచ్చారండి ఆ కోడి దూడలను. అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను లిటరలీ చెప్పాలంటే. చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. క్యూ లైన్లో అంతసేపు ఉన్నా కూడా ఆ చుట్టుపక్కల జరిగే ఆచారాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ మొక్కులు అవన్నీ చూసుకుంటూ కొత్తగా అనిపించింది నాకు. ఎక్కడ నేను చూడలేదు ఇలాంటి ఆచారం అనేది. కోరిక నెరవేరితే కోడిని ఇస్తాము అని చెప్పేసి ఇంకా అలా మొక్కుకోవాలంట, కోడిని కట్టేస్తామని. సో అలా అయితే మేము ఇంకా మామూలుగా దర్శనం కూడా బాగా జరిగింది. అంతసేపు నించున్నా కూడా మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కోసం ఎలా వెయిట్ చేస్తామండి, నిజంగా నాకు కూడా అలాగే అనిపించింది. శివుడిని చూడంగానే ఆ శివలింగం అసలు చాలాసేపు ఉన్నాము, ఒక 5 minutes ఉన్నాం అక్కడ నించొని ఎదురుగా. అందరూ వెళ్ళిపోండి అంటే ముందుకు వెళ్ళండి అంటున్నారు, కానీ మేము కదలట్లేదు అనమాట. చాలా బాగా జరిగింది దర్శనం అంతా కూడా. అండ్ దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా 1 o'clock లోపలే దర్శనం అయిపోయింది మాకు. సో దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా పక్కనే ఉంది కదా, ఒక 1/2 hour జర్నీయే కదా కొండగట్టు ఆంజనేయ స్వామి. మామూలుగా అయితే మేము వచ్చేటప్పుడు అనుకోలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా వెళ్ళేసి వద్దాము. మళ్ళీ ఎప్పటికి వస్తామో తెలియదు కదా, మన కోరిక నెరవేరిన తర్వాత వద్దామని అనుకుంటాం కదా ఎవరైనా సరే, మేము అలాగే అనుకున్నాము. సో అక్కడ ప్రసాదం అంతా కూడా తీసుకున్నాము. ప్రసాదం విషయానికి వస్తే మనకి లడ్డు 20 రూపీస్, పులిహార 15 రూపీస్ అలా పడుతుంది. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు, అది ప్రాబ్లం ఏం లేదు. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మనము ఇంకొకటి ఏంటంటే అక్కడ దర్గా కూడా ఉందండి, దానికి ఒక స్టోరీ కూడా ఏదో ఉందంట. వేములవాడ రాజన్న టెంపుల్లో దర్గా కూడా ఉంటుంది అటాచ్ అయ్యి, అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేసి కొంచెం ప్రసాదం నోట్లో వేసుకొని ఇంక పొద్దున్నే టిఫిన్ చేసాం కాబట్టి ఇంకా ఆకలేం వేయలేదు. మేము ఇంకా డైరెక్ట్ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఈ రోడ్డు కూడా చాలా అంటే ఘాటు రోడ్డుగా ఉంటుంది, కొంచెం చూసుకొని వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము ఇంకా ఇక్కడ కూడా క్రౌడు సేమ్ వేములవాడలాగా ఉంటుందేమో అనుకున్నాము, బట్ బై గాడ్ గ్రేస్ అంత ఎక్కువ ఏం లేదు, పర్వాలేదు. నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకునేలాగానే ఉంది, ఎక్కువ టైం పట్టకుండా. ఇంకా పార్కింగ్ కూడా ఇక ఫ్రీయే, పెద్ద పార్కింగే ఉందన్నమాట, పార్కింగ్ ఏరియా కూడా. వచ్చాము కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి. మాకు హనుమంతుడు దారి పొడుగున దర్శనం ఇస్తూనే ఉన్నాడు. చాలా మంకీస్ ఉన్నాయన్నమాట, చిన్న బేబీస్ని ఎత్తుకునే మంకీస్. ఇక్కడ చూసారా, వీళ్ళు పాపం అప్పుడే చాంకాయలు కొనుక్కున్నారు. ఒక మంకీ వచ్చేసి ఇంకా ఆ కవర్ మొత్తం లాగేసుకుంది, తనకి తన ఫ్రెండ్స్కి తీసుకొని వెళ్ళడానికి. చూసారా ఎంత చక్కగా తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇక్కడైతే లోపలికి వెళ్తున్నాము. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. ఇది మనకి పురాణాల ప్రకారం ఏంటంటే, ఆ ఆంజనేయుడు సంజీవని కొండ పర్వతం తీసుకెళ్తున్నప్పుడు అందులో నుండి ఒక ముక్క జారి పడిందంటారు కొంతమంది. అలాగే కొంతమంది ఏమో మునులు ఆంజనేయ స్వామికి ఆతిథ్యం ఇచ్చి మళ్ళీ రావాలి అని కోరుకోవడం వల్ల మళ్ళీ వచ్చి ఇక్కడ వెలిసాడు అని అంటారు. ఇలా చాలా కథనాలు ఉన్నాయి. అది ఏదైనా కానివ్వండి, కానీ ఆంజనేయ స్వామి స్వయంగా ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. చాలా మహిమగల దేవుడు. మాకు ఈ పిక్ చాలా బాగా అనిపించింది నాకెందుకు, అందుకే వీడియో తీశాను. ముద్దుగా ఉంది భలేగా, బేబీని హత్తుకొని. ఇక్కడైతే ఈ కొండ మీద అంతా కూడా ఆంజనేయ స్వామి బొమ్మలు వేసున్నాయి. అండ్ అలాగే ఇక్కడ ప్రధాన ఆలయానికి దారి అని చెప్పేసి వేసిందనమాట. ఇక్కడ ఏంటంటే బేతాళుడు అలాగే ఆంజనేయ స్వామి ఇద్దరు ఉంటారు. సో ఫస్ట్ మేమైతే ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళిపోయాము. చూసారు కదా టెంపుల్ అయితే ఇది. ఇందులో ఫోన్లు ఎలా ఉన్నాయి, కాకపోతే వీడియోలు ఎవరు లోపల తీయట్లేదు.
నేను బయట వరకు తీసాను అనమాట, బయట తీసాను అంతే, ఇంకా లోపలికైతే నేను తీయలేదు వీడియో ఎందుకు అని చెప్పేసి. సో క్యూ లైన్లో ఉన్నాము, పెద్దగా క్రౌడ్ లేరు కాబట్టి చాలా స్పీడ్గా అయిపోయింది దర్శనం. కొంచెం ఇలా కాకపోతే మామూలుగా చెప్పాను కదా, ఏదైనా స్పెషల్ పర్వదినాల్లో ఏంటంటే చాలా క్రౌడ్ ఉంటుంది, అందుకే దానికి తగ్గట్టుగానే ఇలా క్యూ లైన్లో అయితే బాగా ఏర్పాటు చేశారు. అండ్ మేము దర్శనం కూడా చాలా బాగా జరిగింది. స్వామి ఏంటంటే ద్విముఖంగా ఉంటారు, అంటే 2 ముఖాలతో ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి అలాగే ఆంజనేయ స్వామి మొహం ఉంటుందన్నమాట. ఇంకా నా అదృష్టం ఏంటంటే ఇక్కడ ప్రదక్షిణాలు కరెక్ట్గా నాది దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాతే ఆ టైంలో అలో చేశారనమాట ప్రదక్షిణాలు చేసుకోవడానికి. మామూలుగా అయితే అది అలా కట్టేసి ఉంచారు కంచెలతో. మామూలుగా దాని తర్వాత నేను నా దర్శనం అయిపోయి అలా కూర్చున్న కాసేపు ప్రదక్షిణలు చేయడానికి, ప్రదక్షిణం చేస్తే బాగుండని అనుకున్నాను మనసులో, అనుకున్నట్లుగానే తీశారు. 11 ప్రదక్షిణలు చేసుకొని స్వామికి దండం పెట్టుకొని మంచిగా కొంచెం ఎక్కువసేపే కూర్చున్నాం. వేములవాడలో కొంచెం ఎక్కువసేపు కూర్చోలేదు, మళ్ళీ ఇక్కడికి ఈ టెంపుల్కి రావాలని చెప్పేసి. మళ్ళీ చీకటి పడితే ఆ రోడ్లలో వెళ్ళటం కష్టం కదా, అందుకని కొంచెం స్పీడ్గా కాండక్ట్ చేసామన్నమాట అక్కడ. ఇక్కడైతే కొంచెం సేపు కూర్చున్నాము, ప్రదక్షిణలు కూడా చేశానని చెప్పాను కదా. స్వామిని చూసిన తర్వాత చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడ నుండి కొంచెం పక్కనే జస్ట్ ఒక 500 మీటర్స్ 300 మీటర్స్ దూరంలోనే బేతాళుడు టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే బాగా ఫేమస్, ఏదన్నా అంటే కొంచెం పిచ్చి పట్టి లేదంటే కొంచెం ఏదన్నా ఒక గాలి సోకి అలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నేను మీకు చూపించిన షెడ్డులో 41 రోజులు వచ్చి స్వామివారికి ప్రదక్షిణలు చేసి, ఇక్కడ కూడా సేమ్ ధర్మగుండం లాగా ఒకటి నీళ్ళది ఉంటుందన్నమాట. అక్కడ స్నానం చేసి స్వామిని దర్శించుకొని 41 రోజులు అక్కడ పడుకుంటే వాళ్ళకి అదంతా కూడా తగ్గిపోతుందంట. ఇంకా బేతాళుడు అంటే ఏంటి, దెయ్యాలకి వాటికి అధిపతి లాంటి వాటి కదా, ఆ స్వామికి కూడా దర్శనం చేసుకుని ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసినా సరే ఆ గాలి దూరి అలాంటివి ఏమైనా ఉన్నా సరే పోతాయి. లోపల ఏమైనా నెగిటివ్ ఎనర్జీ లాంటిది ఏమైనా మన చుట్టూ ఉంటే ఆరా అంతా తీసేసి మనకి పాజిటివ్గా ఉండేలాగా చేస్తాడంట. చాలామంది నమ్మకం, చాలామంది భక్తులు కూడా నిజంగానే అలా పడుకొని ఉన్నారు. చాలామందికి అలా గాలి దూలి సోకిన వాళ్ళకి అలాంతా వదిలిస్తున్నారు అనమాట అక్కడ అంతా కూడా. సో అది మా ఈ ట్రావెల్ మొత్తం కూడా వేములవాడ రాజన్న టెంపుల్ అండ్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. గుడి చిన్నగా ఉంది లోపల, బట్ ప్లేస్ పరంగా అయితే చాలా పెద్దగా ఉంది. ఎంతమంది వచ్చినా సరే సరిపోతారు హ్యాపీగా. అక్కడ మంచిగా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట, కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ప్రసాదాలు కూడా ఇక్కడ కూడా అంతే, సేమ్ లడ్డూలు పులిహార అవన్నీ కూడా ఇస్తున్నారు. మన ఇష్టం, ఇంకా మేము అక్కడ తీసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడేం తీసుకోలేదు. అండ్ ఇంకా అక్కడ కొంచెం సేపు కూర్చొని బేతాళుని కూడా దర్శించుకున్న తర్వాత మేము ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. టైం అయిపోతే మళ్ళీ రోడ్లలో ఇబ్బంది పడతాం కదా నైట్ ట్రావెలింగ్. సో అందుకని అప్పటికే మాకు 5:30 అలా అయిపోయింది. ఇంకా మేము బయలుదేరిపోయాం, రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇది మా వేములవాడ రాజన్న టెంపుల్ అండ్ అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అండ్ మనం టెంపుల్లోకి వెళ్ళడానికి ఎలాంటి అదే చెప్పాను కదా, టికెట్స్ ఏంటంటే స్పెషల్ దర్శనానికి ఒక రేట్ ఉంది, ఫ్రీ దర్శనానికి ఉందన్నమాట. అండ్ లడ్డు ప్రసాదాల రేట్లు కూడా నేను మీకు చెప్పాను. అండ్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా చెప్పాను. మీకు ఏంటంటే బస్సుల్లో రావాలనుకునే వాళ్ళకి కూడా ఫ్రీక్వెంట్ బస్సులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి. హాఫ్ అన్ అవర్కి వేములవాడికి, తర్వాత జగిత్యాలకి, వీటికి ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా రావచ్చు బస్సులో వచ్చేవాళ్ళు కూడా. మేము ఫస్ట్ టైం కాబట్టి ఇంకా కార్లో వెళ్తే మనం మ్యాప్ పెట్టుకొని ఫ్రీగా ఎక్కడన్నా ఆగాలన్నా ఆగి వెళ్ళొచ్చు అన్నట్లుగా వచ్చాము. సో అది. అండ్ వెళ్ళే దారిలో ఏమైనా తినేసి వెళ్దాంలే అని చెప్పేసి ఒక చోట ఆగామన్నమాట. అది కూడా నేను అనుకుంటూనే ఉన్నాను, కొంచెము హైదరాబాద్ టచ్ అయ్యేంత వరకు ఏం తినకూడదు, టచ్ అయిన తర్వాత తిందాంలే అనుకున్నాము, ఎందుకంటే ఫుడ్ టేస్ట్ అంతగా బాగోట్లేదు అని. హైదరాబాద్ టచ్ అవ్వకముందే మా వారు ఒక చోట ఆపారు. మేబీ అది సిద్దిపేట దాటిన తర్వాత సంథింగ్ ఏదో ఒక ఇది, అక్కడ ఆగామన్నమాట. యాక్చువల్గా ఒక మీల్స్ చెప్పాము, అలాగే మష్రూమ్ది ఫ్రై టైప్ సంథింగ్ ఏదో స్టార్టర్ చెప్పామన్నమాట. నాకైతే అసలు 2 నచ్చలేదు. మా వారు కొంచెం ఆ స్టార్టర్ ఏదో కంప్లీట్ చేశారు. నేనైతే మొత్తం మీల్స్ అంతా వదిలేశాను. ఎప్పుడు తిట్టించుకోవటమే అనమాట నేను మా వారితో. ఎప్పుడు చూసినా సరే ఫుడ్ తినవు, అదంతా వేస్ట్ చేస్తావు, దాని మనీ అంతా వేస్ట్ చేస్తావు అని చెప్పేసి ఎప్పుడు తిట్టించుకోవటమే. ఒక్కసారన్నా పర్ఫెక్ట్గా తిన్నావు నువ్వు బయట అని అన్న రోజే లేదు. ఎందుకో మరి నాకు నచ్చదు అలా. మరి ఏం చేస్తాం, కొన్ని జాతకాలు అంతే. ఇక్కడైతే
చెప్పాను కదా మంకీ పిక్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చేది ఏంటంటే వేములవాడ రాజన్న టెంపుల్కి వెళ్ళేటప్పుడల్లా నంది శివుడి వైపుకి తిరిగి ఎంత చక్కగా నందులు ఉన్నాయో ఎంత బాగా అనిపించిందో నాకైతే. అండ్ అలాగే గుళ్ళో కూడా చెప్పాను కదా కోడలు తిరుగుతూ ఉంటే నందీశ్వరుడు అలా ప్రదక్షిణలు చేస్తున్నట్లే ఉంది. అసలు గ్యాపే లేదండి. ఎన్ని కోడలను తీసుకొచ్చారో, కొన్ని వందల్లో ఉంటారనమాట. అంతమంది కోరికలు నెరవేరాయి. ఆ స్వామి దయ వల్ల మా కోరిక కూడా నెరవేరాలి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.